కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసి చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసిన దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసిన నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు. బిడ్డ నువ్వు అనుకుంటా కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద కొట్లాట నడుస్తున్నది. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతుందని. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గాంధీ ఒప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు పోతే ఎప్పుడన్నా పోయిందా? సరే, ఆయనంతా కుర్చీ చేసుకొని కూర్చోలే. ఈడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసి వచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24,000-25,000 రూపాయలకి ఇవాళ సన్నోట్లు కొట్టించినాం. నేను మిరియాలు కూడా 15 రోజులు పోకముందు 21,000 తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24,000-25,000 తక్కువలో తక్కువ పడ్డది సార్, నువ్వు వచ్చిపోయినాం కాను. ఎప్పుడన్నా రైతుల గురించి మాట్లాడినా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయిందని. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి చూస్తుందో, నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవడు నమ్మడు. నీ దోపిడి దొంగ ఉదాహరణ తిహార్ చేయాలి. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు ఆమె ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బేలీ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదో అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీకి కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం నాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయం మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్పి నీళ్ళు రాకుండా, కనీసం లైనింగ్ చేయకుండా, ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాను. మన సూర్యాంపేటకు వచ్చి అంతకుముందు